Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అయితే 98, 99 నుంచి అనుకుంటాను వరుసగా మీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. 97, 98 అని మీరు యాక్ట్ చేసిన ప్రతి సినిమా. నేను 99 తర్వాత తెలుగు చేయలేదు అసలు. 2000 లో మీరు నిష్క్రమించి 2000 నేను మలయాళం ఇండస్ట్రీ వెళ్ళిపోయాను. అప్పుడే బై 99 అంటే 97, 98, 99 టైంలో లేదు till 98 end దాకా I'm doing very good. 99 was the period కొంచెం స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్. అంటే ఇది ఇంకా తప్పదు కదండి, మీకు ఐడియా లేనప్పుడు, అసలు బాగా పైకి రావాలన్న ఎటువంటి ఒక క్రేవింగ్ లేనప్పుడు, దాని గురించి ఏదో ప్లాన్ చేసుకోవాలి, మన కెరియర్ని చక్కగా మనం దిద్దుకోవాలి అన్న ఎటువంటి ఆలోచన లేదు. సో సడన్గా మీకు సినిమాలు రావడం ఆగిపోయాయి. ఆగిపోయింది అనడానికన్నా వచ్చినవన్నీ స్మాల్ బడ్జెట్ స్మాల్ మూవీస్ విచ్ ఐ డోంట్ వాంట్ టు డూ. ఏదో కొత్త గొప్ప కొంచెం పేరు ఉంది, అది మనం చెప్పుకోవడం న్యాయం కాదని అనిపించింది. అప్పుడేమో రిగ్రెట్ఫుల్గా ఫీల్ అవ్వలేదు? చాలా ఆఫర్స్ ఆగిపోయాయి, రావట్లేదు, మంచి ఆఫర్స్ రావట్లేదు, మంచి ఆఫర్స్ చాలా ఫీల్ అయ్యాను. డెఫినెట్గా ఉంటుంది కదా, కానీ నాకు తెలుసు దానికి కారణం కూడా ఏమున్నది నాకు తెలుసు. నేను ఎవరిని అప్రోచ్ అవ్వట్లేదు, నాకు అసలు ఇండస్ట్రీలో పెద్దగా ఎవరి దగ్గర కాంటాక్ట్స్ లేవు, అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ ప్లాన్స్ అని ఏం లేదు. ఏదో భగవంతుడు ఇచ్చిన అవకాశాలని అలా సద్వినియోగం చేసుకుంటూ ఈ స్థాయికి అయితే చేరగలిగాను అన్నది పెద్ద విషయం, చాలా పెద్ద విషయం నా వరకు అయితే. అండ్ మోర్ ఓవర్ ఆడియన్స్లో మంచి పేరు తెచ్చుకున్నాను, అండ్ ప్రేక్షకులు నన్ను ఆదరించారు, అభిమానించారు. దట్ ఇట్ సెల్ఫ్ అ బిగ్ డీల్ ఫర్ మీ. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో ఐ నో ద రీజన్ ఆల్సో. సో రిగ్రెట్ అవుతాను, కానీ వెంటనే నాకు నేనే చెప్పుకుంటాను, ఓకే యూ డెంట్ డూ ఎనీథింగ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు దాట్ ప్లేస్. ఇప్పుడు మనవంతా అయిన అన్ని ప్రయత్నాలు చేసి కూడా ఒకటి సక్సెస్ కాకపోతే అది డిసాస్టర్. ఏ ప్రయత్నం చేయకుండా అసలు పెద్దగా అంటే నాకు ఇచ్చిన వర్క్ నేను 100% నేను చేస్తాను. అది నా సిన్సియారిటీ, డెడికేషన్ టువర్డ్స్ మై వర్క్ అది ఉంది. పంక్చువల్గా ఉండడం అవన్నీ ఉన్నాయి. సో మిగతా ఎటువంటి ఇది లేదు. సో నాకే తెలుసు ఇది పెద్దగా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎస్, కానీ ఇంద్రజ జనరల్గా మీరు అన్నట్టు అవన్నీ ఎఫర్ట్స్ పెట్టి ఫెయిల్ అవుతే డిజాస్టర్ పర్లేదు, బట్ చాలామంది వాళ్ళకి ఏమీ రాకుండా, వాళ్ళు ఏమీ చేయకుండా, వాళ్ళు ఏం పెద్ద ఎఫర్ట్ పెట్టకుండా కూడా ఫెయిల్ అయినప్పుడు కూడా వాళ్ళు విపరీతంగా బాధపడిపోతుంటారు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు, మహా ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయి. అంటే ఒక సక్సెస్ పీరియడ్ చూసి సడన్గా ఫెయిల్యూర్ స్టార్ట్ అయ్యి ఇంకా టోటల్గా కింద పడిపోతుంటే యూ విల్ గో త్రూ లాట్ ఆఫ్ మనం ఏం చేయగలం అది ఉంది కదా. ఇప్పుడు అలా డిప్రెషన్లో వెళ్ళిపోయి మనం ఏం చేయగలం అన్నది నెక్స్ట్ క్వశ్చన్ ఉంది కదా. ఏం చేయలేము. యూ నీడ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. దిగమింగుకోవాలి అంతే. అప్పుడు ఏం చేస్తారు మీరు? మూవ్ ఆన్ అంతే. కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది, లేకుండా లేదు. వన్ ఫైన్ డే ఎవరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. నేనేమో చెన్నై బేస్, హైదరాబాద్లో ఏం జరుగుతుందో తెలియదు, పిక్చర్లు స్టార్ట్ అవుతున్నాయో తెలియదు, ఎవ్వరు టచ్లో లేరు, నా ఫోన్ అసలు మోగట్లేదు. ఇట్ విల్ బీ కంప్లీట్లీ ఇన్ అ డెట్. టోటల్ ఒంటరిగా వదిలేసినట్టుంది. ఐఎమ్ స్టాండింగ్ ఆల్ అలోన్ ఇన్ అ డెజర్ట్ అన్నట్టు అంత ఒక ఫీల్ ఉంది. బాధగానే ఉంటుంది, చాలా బాధగానే ఉంటుంది, కానీ ఏం చేయగలం? యూ నీడ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ అండ్ మూవ్ ఆన్. ఫ్యామిలీ ఉంది కదా. అట్ దట్ టైం నాకు 99 కంతా ఏమైపోయింది, మా మమ్మీ వాళ్ళు ఆరోగ్యం అంత బాగాలేదు. షీ ఈజ్ అ కార్డియాక్ పేషెంట్. సో హార్ట్లో వాల్వ్ రీప్లేస్ చేయాలన్న పరిస్థితి ఆవిడికి. డాడీ అయితే మాత్రం ఇంకా అసలు అంటే టోటల్ ఫ్యామిలీ ఆ 99-2000 పీరియడ్లో ఎలా ఉందంటే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ మీ ఫినాన్షియలీ ఇంకా చెప్పాలంటే. సో 2 సిస్టర్స్ ఉన్నారు,
నేను బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే పనులు జరగవు. ఎలా ఫ్యామిలీ రన్ అవుతుంది? I should do something and I should keep moving on. I cannot sit and regret for anything. అంత దానికి నాకు టైం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మనకంటూ ఉన్న ఖర్చులు మనం చూసుకోవాలి. మనకంటూ ఉన్న ఫినాన్షియల్ క్రైసిస్ని మనమే ఫేస్ చేయాలి. ఏం చేస్తాం? ఎవరితో వెళ్ళి చెప్పుకోలేం కదా, నాకు ఇన్ని ఉన్నాయండి ప్రాబ్లమ్స్, మీరేంటి నాకు కాల్ చేయలేదు, ఎవరినైనా వెళ్ళి అడుగుతాం. ఐ నో. సో అప్పుడు ఇమీడియట్గా యూ టుక్ అ డెసిషన్ దట్ మలయాళం సినిమాలో చేయాలి. అది నేను తీసుకున్నది కాదు, అది కూడా నేను తీసుకున్నది కాదు, న్యాచురల్గా వచ్చేసాయి. సొగసు చూడతరమా ఒక పనామా ఫిల్మ్ ఫెస్టివల్లో చూసి సిబి మలయిల్ అని పెద్ద డైరెక్టర్ మలయాళంలో, ఆయన చూసి ఎవరేమో బాగుంది బాగా చేసింది అని కాల్ చేశారు. ఓకే. సో అదే చెప్తారు కదా, దేవుడు అన్ని తలుపులు మూసినప్పుడు ఒక కిట్గా ఓపెన్ చేస్తారు. అలా వెళ్ళి ఆయన్ని కలిశాను. ఉస్తాద్ అని మోహన్ లాల్ గారి ఫిల్మ్. కానీ అంతకన్నా ముందు మధు అని కే మధు, ఆయన కూడా చాలా పెద్ద డైరెక్టర్ మలయాళంలో. ఆయన ఫిల్మ్ మమ్ముట్టి గారితో గాడ్ మ్యాన్ అని, దట్ వాస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ మలయాళం. ఓకే. 2000 ఎండ్లో. సో వరుసన ఏమైందంటే ఫస్ట్ మమ్ముట్టి గారి ఫిల్మ్, ఆ తర్వాత ఉస్తాద్ మోహన్ లాల్ గారి ఫిల్మ్, ఆ తర్వాత సురేష్ గోపి షాజీ కైలాష్ గారి డైరెక్షన్లో FIR. ఐ వాజ్ వర్కింగ్ విత్ ఆల్ ద సూపర్ స్టార్ ఇన్ మలయాళం. ఇట్ జస్ట్ హ్యాపెండ్. తెలుగులో చేయలేదు కానీ మలయాళంలో చేసేసారు. అలా చెప్పకండి మీరు మళ్ళీ, తెలుగులో మీరు అలా కేటగరైజ్ చేయకండి. ఇట్స్ నాట్ దట్ ఐ కేటగరైజ్, ఇట్ ఇస్ కేటగరైజ్డ్. అది ఒకళ్ళు కేటగరైజ్ చేసింది కాదు. లేదు ప్రేమ, ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఇస్ బై డిఫాల్ట్ నేమ్డ్. అంటే ఇది సూపర్ స్టార్స్ అంటే వీళ్ళు నెక్స్ట్ కేటగిరీ, వీళ్ళు థర్డ్ కేటగిరీ, వీళ్ళు అనేసి ఆల్రెడీ అది ఫామ్ అయిన. No, that's what I'm saying. It's my personal opinion. I don't categorize anyone in that way. The heroes whom I worked with, I value them, I respect them, I look into them as a stars, big stars only. Because for me, వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళు ఎంత చేస్తే ఆ పొజిషన్కి వచ్చి కూర్చుంటారు. నోబడీ ఈజ్ వీకర్ దెన్ అదర్స్. ఎవ్వరు ఎవరికి తక్కువ కాదు. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ రీచ్ అండ్ లెవెల్స్. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ట్యాగ్స్ ఇచ్చేసారు. ఇట్ ఈస్ గివెన్, నోబడీ కెన్ హెల్ప్. నేనేం చెప్పలేను. నో కామెంట్స్ అబౌట్ ఇట్. నా వరకైతే ఆల్ ఆర్ టూ గుడ్ అంతే. అయితే 1993లో 9th డిస్కంటిన్యూ చేసిన ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చింది. తర్వాత మళ్ళీ ఎప్పుడో 2004-05 ఆ టైంకి మళ్ళీ చదువు మళ్ళీ స్టార్ట్ చేసేసి, అవునా? కరెక్ట్. ఆఫ్టర్ ఐ థింక్ ఆఫ్టర్ 12 years మళ్ళీ స్టార్ట్ చేశారు 2001లో. అండ్ దట్ బికాస్ ఒక ప్రాబ్లం వచ్చింది మా మేనేజర్తో. ఆయన అగ్రిమెంట్ వేసేసి ఒక ప్రాబ్లం ఒకటి వచ్చింది. అప్పుడు మమ్ముట్టి గారు నాకు హెల్ప్ చేశారు. ఆయన అడ్వకేట్ ఇన్ ప్రొఫెషన్, బై ప్రొఫెషన్ ఆయన అడ్వకేట్. నువ్వు మైనర్లో సైన్ చేస్తే అదంతా ఏం పనికిరాదు బాబా అన్నారు. అంటే 2 yearsగా తల బాదుకుంటున్నాం అనమాట. ఈ ప్రాబ్లంలో ఏం చేయాలి, ఇంత చిక్కుపోయాం మనం, అసలు ఫినాన్షియల్ క్రైసిస్ ఎలా మేనేజ్ చేయాలని. అసలు ఎన్ని అడ్వకేట్స్ అయితే మీట్ అయ్యానో నేను, అవన్నీ కొన్ని జరిగాయిలేండి నా లైఫ్లో. ఏం చేయాలి అని తల బాదుకుంటుంటే ఆయన ఒక్క సెంటెన్స్లో ఆ కేసు కొట్టిపడేశారు. నువ్వు మైనర్గా ఉన్నప్పుడు సైన్ చేసావు, పనికిరాదు బో అన్నారు. ఏంటి ప్రాబ్లం అంటే, బికాస్ ఐ యూస్ టు కీప్ డిస్కసింగ్ విత్ మై ఫాదర్ అనమాట. ఆయన చూసేసి ఏంటి అంత తీవ్రంగా డిస్కస్ చేసేస్తున్నారు, ఏంటి అంత ఇది. సో ఐ ఎక్స్ప్లెయిన్, ఇది జరిగింది, ఇది ప్రాబ్లం అని కొట్టిపడేశారు ఒక్క లైన్లో. అక్కడితో నాకు ఆ కేసు అయిపోయింది. ఆ ఒక్క మాటకు అయిపోయింది కేసు. సో ఐ వాజ్ ఆల్వేస్ అ వెరీ స్టూడియస్ గర్ల్. నాకు అసలు చదువును వదిలి ఇక్కడికి రావడం ఇష్టం లేదు. కానీ పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది. పరిస్థితుల కన్నా అవకాశాలు వచ్చాయి. అవకాశాలు వచ్చినప్పుడే మనం అది యూజ్ చేసుకోవాలి. ఊరికే కూర్చుని ఆ తర్వాత ఒక 2 years వెయిట్ చేయంటే అవకాశం వెయిట్ చేస్తున్నాం లేదు కదా. సో నాకు చాలా ఇష్టం చదువు అంటే. సరస్వతికి నాకు ఎప్పుడు గొడవలేనా
నేను చదువుతాను, నువ్వేం చేస్తావో చేసుకో అని నేను. నేను చదవనివ్వను, నేను ఎన్ని ట్రబుల్స్ అయినా ఇస్తాను నీకు అని ఆవిడ అంత లెవెల్లో. సో అలాగే కష్టపడి చాలా పోరాడి ఎంఏ దాకా ఫినిష్ చేసుకున్నాను. ఐ హర్డ్ షూటింగ్స్ ఉన్నా కూడా సెట్స్లోకి వెళ్ళి కూర్చొని షార్ట్ మధ్యలో పుస్తకం తెరిచి చదువుకునే వాళ్ళట, నిజమేనా? ట్రూ. ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, 1 year మొత్తం మీదకి నాకు పెద్దగా వర్క్ అంటే ఏదో ఒక 10 రోజులు, ఒక 15 రోజులు అలా ఉండేది. కరెక్ట్గా ఎగ్జామ్ టైం దగ్గర పడేటప్పటికి ప్యాక్డ్ అనమాట. నాకైతే డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటాను. నాకే అర్థం కాదు, ఏంటి ఇంత పోరాడాలా చదవడానికి. వాళ్ళు మొత్తుకుంటున్నారు అమ్మా నాన్నలు, రే చదవరా మా చదవమ్మా అని. వాళ్ళకేమో చదువులు ఇష్టం లేదు, రాదు. మనమేమో చదువుకోవాలని ప్రయత్నిస్తే ఇదెంత పెద్ద క్రైమా, ఏంటి ఇంత మనకు అంటే మామూలుగా కాదు అడ్డంకులు. కేరళలో ఎక్కడో షూట్లో ఉండేదాన్ని. అప్పటికి నేను మలయాళం ఫిల్మ్స్ అండ్ తమిళ ఫిల్మ్స్ వర్క్ చేస్తాను. కేరళలో షూట్లో ఉండేదాన్ని. అక్కడ ఫినిష్ చేసి నెక్స్ట్ డే ఇక్కడికి చెన్నైకి వచ్చి షూట్ చేసి మళ్ళీ కేరళ వెళ్ళేదాన్ని. ఫ్లైట్లో బుక్లే, షూటింగ్లో బుక్కే. నువ్వా నేను అదే చెప్పాను కదా ఇందాక, నాకు సరస్వతి దేవికి ఒక పెద్ద గొడవ. చూద్దాం ఇద్దరిలో ఎవరు. బట్ ఓకే, at last I have completed my MA postgraduate. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.